బ్రేకింగ్ న్యూస్ డియర్ డాడీ అంటూ కేసీఆర్ కు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ను ఓ కుదుపు కుదిపేసింది. ఈ లేఖ లీక్ అవడంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడు లాంటి వారని, కానీ ఆయన చుట్టూ మాత్రం దెయ్యాలున్నాయని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. తాను రాసిన లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలోని సామాన్యుల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? 2 వారాల క్రితం రాసిన లేఖ తాను లేని టైంలో బహిర్గతం చేశారని మండిపడ్డారామె. గతంలో కూడా చాలా లేఖలు రాశా అని అన్నారు. అప్పుడు లేని లీకులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని కవిత నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని రీసెంట్గా చెప్పానని గుర్తు చేశారామా. ఇప్పుడు ఈ లెటర్ లీక్ అవడంతో అది నిజమని అందరికీ క్లారిటీ వచ్చిందన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు కవిత. కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్న మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. లేఖలో కొత్త అంశాలేమీ రాయలేదని ఆమె వివరణ. తెలంగాణ ప్రజలు, పార్టీలో కార్యకర్తలు అనుకుంటున్న విషయాలే అధినేత దృష్టికి లేఖ ద్వారా తెలిపాయని చెప్పారు. ఇందులో తన వ్యక్తిగత అజెండా లేదని చెప్పుకొచ్చారు. ఎవరిపైనా తనకు ద్వేషం లేదని, కానీ తనపైనే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెయ్యాలున్నాయని కవిత ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తన తండ్రి ఒక దేవుడని, దేవుడి చుట్టూ దెయ్యాలున్నాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, గురువారం రోజు బిగ్ టీవీ ఒక లేఖను కవిత రాసిన లేఖను ప్రసారం చేసింది. అది తన తండ్రిని ఉద్దేశించి ఇటీవల జరిగిన సభ సక్సెస్ పట్ల అటు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనబాహుల్యంలో అనుకుంటున్న విషయాలన్నీ నెగిటివ్ పాయింట్స్ అంటూ రాసింది. ఈ లేఖను అటు బిగ్ టీవీ ప్రసారం చేయడంతో అటు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర సంచలనంగా మారింది. కవిత లేఖ పైన రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల విమర్శలు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా వచ్చాయి. అయితే ఆ లేఖ అవాస్తవం, ఆ లేఖ కవిత రాయలేదంటూ కొంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఎక్కడ కూడా అధికారికంగా స్పందించలేదు. నిన్న అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన కవిత ఆ లేఖ రాసింది తానేనంటూ స్వయంగా ఆమె ఒప్పుకున్నారు. అంతేకాకుండా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఆమె చేశారు. కేసీఆర్ దేవుడు లాంటివాడు, నా తండ్రి, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంకా సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో నిజంగానే ఈ లేఖ ఒక పెను సంచలనంగా మారింది. ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది, కవిత తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలోనే కేసీఆర్ చుట్టూతా దయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో అటు బీఆర్ఎస్ పార్టీ మరింత ఆత్మరక్షణలో పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరు, ఆయనతోని అనుక్షణం ఆయన కనిపెట్టుకొని అంటిపెట్టుకొని ఉండేది రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, ఆయన ఉంటారు. అలానే కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు నిత్యం కేసీఆర్తో టచ్లో ఉంటారు. ఎవరిని ఉద్దేశించి కవిత ఈ మాటలు అన్నది అనేది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. కవిత ఒక కొత్త పార్టీని పెట్టబోతుంది, తన దారి తను చూసుకోబోతుంది
ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో దాన్ని కవిత ఖండిస్తూ వచ్చారు. కానీ నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన హంగామా చూస్తే ఆమె పూర్తి క్లారిటీతో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కేసీఆర్ కుమార్తె కవిత అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా ఎక్కడా కూడా బీఆర్ఎస్ గులాబీ జెండా కనిపించలేదు. కేవలం తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అక్కడ కవిత ఫోటో మాత్రమే పెట్టి కొన్ని ప్లకార్డులు పట్టుకున్నారు, కొన్ని బ్యానర్లు కట్టారు. అలానే బీసీ సంఘాలన్నీ కూడా కవితకు మద్దతుగా అక్కడికి తరలి వచ్చే వాళ్ళు మాత్రమే కనిపించారు. వాస్తవానికి సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, సామాజిక న్యాయం జరుగుతలేదు, బీసీ నినాదాన్ని ఎత్తుకున్నదే కవిత. ఆమె ఒక ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారనేది నిన్న ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె మాటల ద్వారా అర్థమైంది. అయితే ఇప్పుడు అటు కవిత చెప్పిన దయ్యాలు, కేసీఆర్ చుట్టూతా ఉన్న దయ్యాలు ఎవరు అనేది అటు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. గత కొంతకాలంగా కవితను రాజకీయంగా ఆమెని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత అది పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నది కాబట్టి ఆమెను రాజకీయంగా పక్కకి సైడ్ ట్రాక్లో పెట్టారు అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె తన రాజకీయ అస్తిత్వం కోల్పోకుండా ఉండేందుకే ఆమె ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆమె అటు తెలంగాణ జాగృతికి ప్రత్యేకంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో కూడా అందరినీ బీసీలను ఎస్సీలను నియమించి మొత్తం మీద ఈ వ్యాఖ్యలు, ఆ దయ్యం అనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినట్లు, వాస్తవానికి హరీష్ రావుతో కొంత సానుకూలంగానే కవిత ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బాగానే ఉంది అనేది అందరూ బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అన్న మాటలు కేటీఆర్ను ఉద్దేశించి అన్నవా లేకుంటే సంతోష్ రావును ఉద్దేశించి అన్నవా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నిత్యం ఆయన వెంబడి ఉండేది సంతోష్ రావు ఉంటాడు. అలానే నిజామాబాద్ జిల్లాకే చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనతో తరచు ఉంటారు. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే కవిత గతంలో ఎంపీగా ఎన్నికైంది. ఆ సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కవితతో చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు, ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఎవరు ఆమెను తన తండ్రితో కలవనీయకుండా అడ్డుపడుతున్నారు, ఎవరు ఆమెను రాజకీయ అస్తిత్వం కోల్పోయేలా చేస్తున్నారు, ఇదంతా కూడా $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. దీనిపైన అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించడానికి ముందుకు రావడం లేదు. ఎవరు ఏం మాట్లాడితే ఏం వస్తుందో అన్న గుమ్మనంగా ఆ బీఆర్ఎస్ నేతలందరూ కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద అయితే తనకు చాలా క్లియర్ ఎజెండాతో కవిత అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా కనపడుతుంది. నిన్న ఆమె చేసిన వ్యాఖ్యానాలు కావచ్చు, నిన్న ఆమెకి స్వాగతం పలికిన తీరు, ఇవన్నీ కూడా ఒక క్లియర్ ఎజెండాతో కవిత ముందుకు వెళ్తుంది అనే ఊహాగానాలు అయితే తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. మొత్తంగా తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం కావడంపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఒక దేవుడని, దేవుడి చుట్టూ దెయ్యాలున్నాయని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వెనక ఆమె ఉద్దేశం ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియాల్సి